ప్రతి క్రిస్మస్ ఏదో ఒక సార్ని పిలిపిస్తున్నా. దేశంలో ఉన్న సార్లందరూ అయిపోయినారు. కేఏ పాల్ సార్ని కూడా పిలిపించిన, కానీ బిజీగా ఉన్నాడని రాలేకపోయాడు. ఇప్పుడు ఎవరిని పిలిపించాలబ్బా? ఒకరు గుర్తుకొచ్చారు. ఆయన తప్పకుండా వస్తాడు. అడుగుతా ఇప్పుడు ప్రార్థన చేసి. స్తోత్రం యేసయ్య. అవునైనా తండ్రి, ప్రతి క్రిస్మస్ పండగకినైనా ఏ పాస్టర్ని పిలిపిస్తున్నా తండ్రి. దేశంలో ఉన్న పాస్టర్లు అందరూ అయిపోయినారు కదా తండ్రి. కేఏ పాల్ పాస్టర్ని కూడా పిలిపించుంటే బిజీగా ఉన్నాడని రాలేకపోయాడు తండ్రి. అవునైనా ఈసారి మీరు తప్పకుండా రావాలి తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పెద్ద కోడలు ఏంటత్తయ్య? ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను అత్తయ్య. ఇకరా ఏంటత్తయ్య? ఏం చేస్తున్నావు అమ్మా? వంట చేస్తున్నాను అత్తయ్య. వంట చేస్తున్నావా? అయితే సరే, నీకు విషయం చెప్పాలి. మన ఇంటికి యేసయ్య వస్తున్నాడంట. రకరకాల వంటలు చేయాలి. అత్తయ్య, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోకూడదంట. అలాంటి వంటలు చేయాలంటే ఇప్పుడు రెండో కోడలు ఏంటత్తయ్య? ఏం చేస్తున్నావమ్మా? బండలు ఇస్తున్నాను అత్తయ్య. కరా ఏంటత్తయ్య? ఏం చేస్తున్నావు? బండలు ఇస్తున్నాను అత్తయ్య. బండలు తుడుస్తున్నావా? నీకు విషయం చెప్పాలి. మీ యేసయ్య వస్తున్నాడంట. మొత్తం ఇల్లు నీట్గా మిలమిల మెరిచిపోవాలా, నీట్గా తుడచాలా. సరే అత్తయ్య. మూడో కోడలు ఏంటత్తయ్య? ఏం చేస్తున్నావమ్మా? ఆన్లైన్లో పిల్లలకి బట్టలు బుక్ చేస్తున్నా అత్తయ్య. నేను కూడా అదే అనుకున్నా, అదే పని చేస్తున్నావు. మంచి మంచి బట్టలు బుక్ చేయి. సరే అత్తయ్య. చిన్న కోడలు ఏంటత్తయ్య? నా ముద్దుల కోడలి కరా అమ్మా. ఏం చేస్తున్నావు? బట్టలు తుక్కున్నాను అత్తయ్య. బట్టలు తుక్కున్నావా? అయితే నీకు విషయం చెప్పాలి. మన ఇంటికి యేసయ్య వస్తున్నాడంట. అంతా బట్టలు నీట్గా ఉతికి పెట్టాలి. కంఫర్ట్ వేసి ఉతకాలి. సరే అత్తయ్య. యేసయ్య వచ్చే టైం అయింది. యేసయ్య వస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళారమ్మా? స్కూల్కి వెళ్ళినావా? మంచిగా చదువుకొని నా పేర్లు ఇలా పెట్టాలి. సరేనా? సరేనమ్మా. వెళ్ళు. నా మన్మరాలను చూస్తే మీ కళ్ళకి అట్టే జిట్టు తగులుతుంది. నా మన్మరాలకి. ఎక్కడికి వెళ్ళావు నాన్న? బడికి వెళ్ళొచ్చాను అన్న. నానమ్మ, బడికి వెళ్ళావా? అయితే మంచి చదువుకొని నా పేర్లు ఇలా పెట్టాలి. అచ్చం నా పోలికే. ఎక్కడికి వెళ్ళారు నాన్న? స్కూల్కి వెళ్ళావా? మంచి చదువుకొని నా పెళ్ళిలో పెట్టాలి చూడు. సరేనానమ్మా. అచ్చం నా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావమ్మా? స్కూల్కి వెళ్ళావా? మంచి చదువుకొని మంచిగా ఉండు. సరేనా? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావమ్మా? స్కూల్కి వెళ్ళానమ్మా. స్కూల్కి వెళ్ళావా? మంచి చదువుకొని మంచిగా ఉండు. నా పెళ్ళి ఇలా పెట్టాలి చూడు. సరేనానమ్మా. ఎక్కడికి వెళ్ళావు నాన్న? స్కూల్కి వెళ్ళానమ్మా. స్కూల్కి వెళ్ళావా? అచ్చం నా పోలికే. ఎక్కడికి వెళ్ళారమ్మా? స్కూల్కి వెళ్ళానమ్మా. స్కూల్కి వెళ్ళారా? మంచి చదువుకొని మంచిగా నా పేరు ఇలా పెట్టాలి. అచ్చం నా పోలికే. వెళ్ళమ్మా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు నాన్న? స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళావా? నా పేరు ఇలా పెట్టాలి చూడు, మంచి చదువుకొని. టైం అవుతుంది. కోడళ్ళు రెడీనా?
అవును, నేను మంచిగున్నానా? ఏసే వస్తున్నట్టున్నా. అమ్మో ఎవరైనా ఉన్నారా లేరా? అమ్మో ఏసే వచ్చినట్టున్నాడు, వెళ్ళి చూస్తా. ఏంటే కుంటిదానా, నువ్వు వచ్చినావు, ఏసే వచ్చినా అనుకున్నా నేను. అంత గట్టి గట్టిగా కేకలేస్తున్నావు. అమ్మాయి అలా పండుగ మరి బచ్చాలు ఉంటాయి అమ్మ. బచ్చాలా? మీకే బచ్చాలన్న వేస్తే ఏసే వచ్చినాక ఏమేయాలి? ఒక్కటే అమ్మ. ఒక్కటి కాదు కదా, కింద పూర్ణం కూడా నువ్వు వెళ్ళు. ఏమ్మ కదా నేను ఉన్న కాలు కూడా ఎరక్కట్టా. ఈసారి ఖచ్చితంగా ఏసే వచ్చింటాడు, రెండోసారి వెళ్ళి చూద్దాం. ఏంటే గుడ్డిదానా, నువ్వు వచ్చినావు, అంత గట్టి గట్టిగా కేకలేస్తున్నావు. క్రిస్మస్ పండుగ కదా మరి బచ్చాలు ఉంటే ఏంటమ్మా? బచ్చాలన్నీ మీకే వేస్తే ఏసే వచ్చినాక ఏమేయాలి? ప్లీజ్ అమ్మా, రెండే బచ్చాలు వేయండమ్మా. 2 బచ్చాలు కదా, కింద పూర్ణం కూడా వేయను పో. అమ్మా ఎవరైనా ఉన్నారా లేరా? ఎవరైనా ఉన్నారా లేరా? మూడోసారి ఖచ్చితంగా వచ్చిటాడు ఏసయ్య. రెడీనా? వెళ్ళి చూస్తే ఏసే వచ్చింటాడు. ఏంటమ్మా నువ్వు వచ్చినావు? అమ్మా 2 బచ్చాలు ఉంటాయమ్మా. బచ్చాలు కదా, ఇంత ఏమి అను. బొమ్మ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా? ఈసారి ఏసయ్య ఖచ్చితంగా వచ్చింటాడు, వెళ్ళి చూస్తా వచ్చింటాడేమో. ఏంటమ్మా నువ్వు వచ్చినావు? అమ్మ ఈరోజు క్రిస్మస్ పండుగ కదమ్మ, కొన్ని పాపకు పాలుంటే పోయిండమ్మా. పాలన్నీ మీకే పోస్తే ఏసయ్య వచ్చినాక ఏం పోయాలి? అమ్మ కొన్ని ప్లీజ్ పాలుంటే పోయిండమ్మా. పాలు కదా, కింద సుక్క కూడా పోయాను, వెళ్ళు. అమ్మా ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా? ఏసే వచ్చినట్టున్నాడు, వెళ్ళి చూస్తా. ఏంటమ్మా మీరు వచ్చినారు? మా అమ్మలు చిన్న ఉన్నప్పుడే చనిపోయినారమ్మా. కొంచెం బచ్చాలు పైసలు ఉంటాయి, డబ్బులు ఉంటాయండి అమ్మా. ప్లీజ్ అమ్మ, 1 రూపాయి ఇవ్వాలమ్మా. మీకే డబ్బులన్నీ ఇస్తే ఏసే వచ్చినాక ఏమి ఇవ్వాలి? మీరు ఇచ్చినట్టు తీసుకుంటాంలేమ్మా. అన్నీ పండుగకి అయిపోయినా 1 రూపాయి కూడా లేవు మా కాడ. అమ్మా ఈసారి ఖచ్చితంగా ఏసే వచ్చి ఉండింటాడు, వెళ్ళి చూద్దాం. ఏంటి మీరు వచ్చినారు? అమ్మ కొన్ని ఉంటే బచ్చాలి అండి అమ్మా. బచ్చాలు ఇవ్వాలా? మీకే బచ్చాలన్నీ ఇస్తే ఏసే వచ్చినాక ఏమి ఇవ్వాలి? మాకు ఇస్తే సయ్యకి ఇచ్చినట్లేం లేదమ్మా. ఏసయ్య మీలా వేషం వేసుకొని వస్తాడా? అలాగే అనుకుంటామా. మీలా ఏసయ్య రాలేండి, వెళ్ళండి. మరి ఇంటికి స్టార్ పెట్టుకోండి, ఇంటి పైన స్టార్ పెట్టుకోండి. ఏం చర్చికి వెళ్తుందో ఏమో. అవును, ఏసయ్య ఇంకా రాలేదేంటి? వెళ్తా, సార్ని అడిగి కనుక్కుంటా. సార్, మా ఇంటికి ఏసయ్య ఎందుకు రాలేదు? ఏసైని పిలిచావు కానీ మన ఏసై కంటే ముందు ఇలాంటి వారికి సహాయం చేస్తేనే, ఇలాంటి వారికి అన్ని రకములుగా మనము వారిని ఆదుకుంటేనే ఏసయ్య మన ఇంటికి వస్తాడు. వీళ్ళకి సహాయం చేయకపోతే, ఇలాంటి వారికి మనం పెట్టకపోతే, ఇలాంటి వారికి తోచిన మనము మన దగ్గర ఉన్న కొంత సొమ్ము కానీ, వస్తుపరంగా కానీ, అలాగే డబ్బు పరంగా కానీ, అలాగే తిండి పరంగా కానీ, ఇంకా ఇతర పరంగా కానీ ఇస్తే కానీ ఏసయ్య మన ఇంటికి రాడమ్మా. ఈ విషయం తెలుసుకో. కనుక ఇప్పటి నుంచి ఏసయ్యకు పేరు మీద కానీ లేక ఇతరుల పరంగా కానీ నేను వచ్చి ఎవరైనా సరే వచ్చి సహాయం అడిగితే నువ్వు తప్పక వారికి సహాయం చేయి.
అప్పుడే దేవుడు అద్భుత రీతిగా యేసయ్య నీలో వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీ సంఘంలోకి వస్తాడు, నీ గ్రామంలోకి వస్తాడు. నువ్వు కనువిప్పి చేసుకో, ఇతరులు కూడా ఈ సాక్ష్యాన్ని తెలియజేయ తల్లి. ఓకేనమ్మా? అమ్మో ఎంత పని అయిపోయింది. ఏసయ్య మా ఇంటికి రాడంట. రండి, మన ఇంటికి ఏసయ్య రాడంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ పిలిపించండి, భోజనాలు పెట్టండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఏసయ్య. అవునైనా తండ్రి వీళ్ళలాగా నువ్వు వస్తావని మాకు తెలియదు తండ్రి. నేను ఇప్పటి నుంచి నీ యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతట్టు సాయం చేయండి అయ్యా. అవునైనా తండ్రి, ఇలాంటి వారికి సాయం చేస్తేనే కదా తండ్రి నువ్వు వస్తావని తెలుసు తండ్రి. నేను ఇప్పటి నుంచి ఇలాగే చేస్తాడు, సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరెప్పుడు ఇలా చేయకండి. మీ ఇంటికి కూడా యేసయ్య రాడు, మీ హృదయంలో కూడా రాడు. మూసుకుందాం. ప్రేయర్. మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు కింద చిట్టు ద్వారా ప్రభువా మా మనోనేత్రాలను తండ్రి వెలిగిస్తూ తెరుస్తూ, ఇదిగో ప్రభువా మరి నాయన యేసుక్రీస్తు ప్రభు వస్తాడని, ఇదిగో నాయన లోకులాగా ఉన్నట్టు మనము పరాయి తోటి వారికి నాయన ఆత్మీయులకు, శ్రేయపులాసులకు, ఇరుగు పొరుగు వారికి సహాయం చేయలేని స్థితిలో మనం ఉన్నాం. మరి నాయన దేవాది దేవుడి వీరి రూపంలో వచ్చినప్పుడు వారికి బీదలను కనికరించుట, దరిద్రులను, దీనులను, హీనులను, ఇదిగో మరి అనాథులను వీరిని కనికరిస్తేనే అదే నిజమైన క్రిస్మస్ పండుగ. వారికి సహాయం చేయటి క్రిస్మస్ పండుగ కనుక వీరి ద్వారా వీరి మనోత్తలు తెలిగించినందుకు అయ్యా, వీరి గొప్ప అనుభూతిని కలిగించినందుకు, ఈ స్టిట్ ద్వారా కనువిప్పు కలగజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, రాబో దినాలలో తండ్రి మేము కూడా మా తోటి వారికి సహాయం చేసేటట్లుగా, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టినట్లుగా నాయన, ఆపదల వారికి నాయన మా తోచినంత సహాయం చేయనట్లుగా అయ్యా, కనకరం, జాలి, దయ చూపేటట్లుగా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు నాయన ఈ స్కిట్ ద్వారా గొప్ప నూతన చైతన్యాన్ని వారికి కలగజేయమని, నూతన మార్పును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.